యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బైబిల్ క్విజ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈరోజు 225వ ఎపిసోడ్, 225వ కార్యక్రమం. దేవుడు ఎంత మట్టుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 115వ కీర్తన 18వ వచనంలో చెప్పబడిన రీతిగా మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడలారా, ప్రత్యేకంగా ఈ దినాన్న దేవుడిచ్చినటువంటి ఇటు గొప్ప ధన్యతను బట్టి, ఇటు ఆధిక్యతను బట్టి, ఇటు ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిచ్చిన ఇటు పరిచర్యను బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి లూథరన్ వాయిస్ ప్రోగ్రాం ద్వారా దైవ సందేశాన్ని అందించడం, ప్రత్యేకంగా ఈ క్విజ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి శుక్రవారము కూడా ప్రత్యేకంగా ప్రార్థన సమయాన్ని ఏర్పాటు చేసి మరి లైవ్లో ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన కార్యక్రమంలో 225వ కార్యక్రమం కాబట్టి ఇది ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి ఈరోజు బైబిల్ క్విజ్ ప్రోగ్రాంతో పాటు దైవ సందేశం, ప్రార్థన ఇలాగూ మరి ఈ రీతిగా మీ ముందుకు రావాలని మేము తలంచుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ సమయంలో గత వారం మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 10వ అధ్యాయం 20వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగంలో మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు. దయచేసి సమాధానాలు రాసి పంపించినటువంటి వారు మరి మీరు సరిచూసుకోవాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మొదటి ప్రశ్న, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. సమాధానం నిమ్రోదు. ఆదికాండము 10వ అధ్యాయం 9వ వచనం. సమాధానము నిమ్రోదు. ఆదికాండము 10వ అధ్యాయం 9వ వచనం. రెండవ ప్రశ్న, నెగెబు అని దేనికి పేరు? ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. సమాధానము దక్షిణ పాలస్తీను. మరొకసారి చెబుతూ ఉన్నాను, సమాధానము దక్షిణ పాలస్తీను. అలాగే మూడవ ప్రశ్న, అబ్రాము ఎంతమందిని వెంటబెట్టుకుని పోయి రాజులను తరిమెను? సమాధానము 318 మంది. 318 మంది. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం. నాలుగవ ప్రశ్న, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అను వాక్య భాగము రెఫరెన్స్ తెలియచేయమని చెప్పాం. ఆ రెఫరెన్స్ ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. మరొకసారి చెబుతూ ఉన్నాను, ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. ఐదవ ప్రశ్న, ఏ రెండు నదుల మధ్య దేశమును నీ సంతానమునకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానము చేసెను? ఏ రెండు నదుల మధ్య దేశమును నీ సంతానమునకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానము చేసెను? సమాధానము ఐగుప్తు నది, యూఫ్రటీసు నది. ఆదికాండము 15వ అధ్యాయం 18వ వచనం. ఐగుప్తు నది, యూఫ్రటీసు నది. ఆరవ ప్రశ్న, దేవుడు వినును అను అర్థము కలిగిన పేరు ఏమిటి? సమాధానము ఇష్మాయేలు. ఆదికాండము 16వ అధ్యాయం 11వ వచనం. సమాధానము ఇష్మాయేలు. ఏడవ ప్రశ్న, ఇష్మాయేలు ఎంతమంది రాజులను కనును అని దేవుడు చెప్పెను? సమాధానము 12 మంది రాజులు. ఆదికాండము 17వ అధ్యాయం 20వ వచనం. సమాధానము 12 మంది రాజులు. ఎనిమిదవ ప్రశ్న, అబ్రాముకు దేవునికి మధ్యనున్న నిబంధనకు సూచన ఏమిటి? సమాధానము సున్నతి. ఆదికాండము 17వ అధ్యాయం 11వ వచనం. సమాధానము సున్నతి. తొమ్మిదవ ప్రశ్న, అబీమెలెకు ప్రాయశ్చిత్తముగా అబ్రహామునకు ఏమి ఇచ్చెను? సమాధానము 1000 రూపాయలు. ఆదికాండము 20వ అధ్యాయం 16వ వచనం. సమాధానము 1000 రూపాయలు. 10వ ప్రశ్న, దేవుడు అబీమెలెకుతో అబ్రహాము ఎవరిని చెప్పెను? సమాధానము ప్రవక్త. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన
దేవుని బిడలారా, ప్రత్యేకంగా మీరు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది చాలా త్వరగా బైబిల్ క్విజ్ నిర్వహించిన రోజు రాత్రి మరి ఆసక్తి కలిగి బైబిల్ చదివి సమాధానాలు రాసి పంపిస్తూ ఉన్నారు. మీ ఆసక్తిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీకు సమయము కుదరకపోయినప్పటికీ ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రాం కొరకు మీరు సమయాన్ని కేటాయించి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిస్తూ పరిశోధిస్తూ మేము అడిగినటువంటి ప్రశ్నలకు మీరు దేవుని ప్రేమతో సమాధానాలు వ్రాసి పంపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి వారము కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సమాధానాలు రాసి పంపించే వారిని దేవుడు వృద్ధి చేస్తూ ఉన్నాడు, విస్తరింప చేస్తూ ఉన్నాడు. వాక్యం వినేవారిని అలాగనే దేవుని యొక్క సన్నిధానంలో ఇటు పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి వారిని కూడా దేవుడు మరి ప్రేమపూర్వకంగా నడిపిస్తున్న విధానం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, ప్రోత్సహించండి, సహకరించండి. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ధ్యానం చెయ్యండి. మరి మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఈ కార్యక్రమం ఎంతగానో సహకారంగా ఉంటుందని మేము తలంచుతున్నాం. మా పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి గత వారం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూసాం. అలాగే గత వారం సమాధానాలు పంపినటువంటి వారి పేర్లు నేను చదువుతూ ఉన్నాను. మరి దయచేసి శ్రద్ధగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి గత వారం సమాధానములు పంపినటువంటి వారు జి సిద్ధార్థ, బుజ్జి గారు, కె జోషి మేరీ గారు, ఎం వేదకుమారి గారు, ఎస్ సమిత, సిహెచ్ డైమండ్ ప్రసాద్ గారు, ప్రియా రాజేంద్ర గారు, స్టెల్లా సుందర్ గారు, ఆశాలత ప్రదర్శ గారు, డి జెస్సీ గారు, అనసూయ గారు, చంద్ర గారు, ఝాన్సీ మధు గారు, సిల్వియా గారు, పి కుమారి రాజు గారు, ఆర్ ప్రసాద్ గారు, ఎం విజయకుమారి గారు, యోహాన్ రాజ్ గారు, వై లీలా కుమారి గారు, బి నిర్మలా స్వరూప్ గారు, సిహెచ్ సూర్య ప్రకాష్ని గారు, ఇలాగున బైబిల్ క్విజ్ కార్యక్రమం కొరకై మీరు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చదివి పరిశోధించి సమాధానాలు పంపిన విధానాన్ని బట్టి మరొక్క మారి మీకందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభివందనాలు చెల్లించు అన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో 2013 సంవత్సరంలో యూట్యూబ్లో దైవ సందేశాలు అందించడం ప్రారంభించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుడు కాచి కాపాడి సంరక్షించి ఆశీర్వదించి తన వాక్కునిచ్చి తన బలమునిచ్చి తన యొక్క ఆత్మనిచ్చి తన క్షేమాన్నిచ్చి ఈ రీతిగా దేవుడు నిలబెట్టిన విధానం కొరకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ 225వ ఎపిసోడ్ ద్వారా ఇలాగ మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించిన విధానం కొరకై దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన ఇటు గొప్ప ధన్యత, ఆ గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతించే అవకాశాన్ని దేవుడు దయచేశాడు. ఎంతగా దేవుడు ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దినం మరి మీకు దేవుని యొక్క వాక్యాన్ని పంచేటువంటి
శక్తిని, ఆరోగ్యాన్ని దేవుడు దయచేసి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని కృప లేకపోతే, దేవుని సహాయం లేకపోతే నేను మీ ముందు నిలవడం అనేది అసాధ్యం. మనుషుల వలన కానిది, మనుషుల బలము వలన కానిది, మనుషుల జ్ఞానము వలన కానిది దేవుడు తన శక్తి చేత, తన యొక్క ఆత్మ చేత, తన యొక్క జ్ఞానము చేత దేవుడు మరి నన్ను నిలవబెట్టి బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానం చేయాలని నేను తలంచుతూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరణ్యములో చేస్తున్నటువంటి అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వద్దకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పుడు, ఆ సమయంలో దేవుని వాక్యాన్ని వినినటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆహారం పెట్టిన విధానాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. విస్తరింపచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఎదుగుదలనిచ్చేటువంటి దేవుడు. గాడ్ గివ్స్ ద ఇంక్రీజ్. అభివృద్ధిని దేవుడే దయచేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదివితే, వృద్ధి కలుగ చేయువాడు దేవుడే. కాబట్టి ఫ్లరిష్ చేయడం అనేది దేవుని చేతిలో ఉన్నది, దేవుని స్వాధీనంలో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ 225 ప్రోగ్రాం, ఈ ఎపిసోడ్ని మీ ముందుకు తేవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, మా ఛానల్ ద్వారా మా ఛానల్ను దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం, సబ్స్క్రైబర్స్ ద్వారా, లైక్స్ చేసేటువంటి వారి ద్వారా, అమూల్యమైనటువంటి కామెంట్స్ ఇచ్చేటువంటి వారి ద్వారా, అలాగే మా ప్రోగ్రామ్ని షేర్ చేస్తున్నటువంటి వారి ద్వారా, మీ ద్వారా దేవుడు ఈ కార్యక్రమాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు, మల్టిప్లికేషన్ చేస్తూ ఉన్నాడు. మేమెంతగా పరిచర్యలో ప్రయాసపడుతున్నామో, వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మీరు కూడా అదే రీతిగా ఈ పరిచర్య కొరకు మీరు పాటుపడుతూ ఉన్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ద సీక్రెట్ ఆఫ్ మల్టిప్లికేషన్, విస్తరించటానికి, అభివృద్ధి చెందటానికి రహస్యం ఏంటనంటే దేవుని యొక్క కృప అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటనంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము ద్వారా ఆ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఈ సత్యం మనకు అర్థమవుతుంది, ఈ రహస్యం మనకు అర్థమవుతుంది. ఎలాగూ విస్తరించగలము, ఎలాగూ అభివృద్ధి చెందగలము, ఎలాగూ ఎదగగలము అనేది ఈ అధ్యాయము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆర్ యు ఏ ఫిలిప్ ఆర్ ఆండ్రూ? మీరు ఆంద్రియ వలె ఉంటారా, ఫిలిప్ వలె ఉంటారా? ఒక ప్రశ్న. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ ఇద్దరు శిష్యులు కనబడతారు. ఎవరి వలె మీరు ఉంటారు? ఫిలిప్ ఆల్వేస్ నీడెడ్. ఫిలిప్ ఎప్పుడూ కూడా ఎదురు చూచేది ఏంటంటే, కోరుకునేది ఏంటనంటే ఫ్యాక్ట్స్, వాస్తవాలు కావాలి, కఠినమైనటువంటి వాస్తవాలు కావాలి. రెండవదిగా క్యాలిక్యులేషన్స్. ఫిలిప్ యొక్క నైజం ఏంటనంటే లెక్కలు కట్టడం, ప్రతి దానికి లెక్కలు కట్టడం, ప్రతీది కూడా బేరేజ్ వేయటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పనిని ఫిలిప్ చేతికి అప్పగిస్తే దాన్ని అంచనా వేస్తాడు. ఈ పని మనం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఫిలిప్ అంచనా వేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎనలైటికల్ డిసైపుల్. ఈ ఫిలిప్పులో ఉన్నటువంటి లక్షణం ఏంటనంటే విభజిస్తాడు, పరిశీలన చేస్తాడు. అప్పగించిన పనిని ఎలాంటి సంకోచం లేకుండా చేయడానికి ఫిలిప్ అంతగా ఇష్టపడడు. ఇది ఫిలిప్ యొక్క స్వభావం. అలాగే మీరు ఆంద్రియ వలె ఉంటారా? ఆంద్రియ యొక్క నైజం ఏంటనంటే పాజిటివ్ ఫెయిత్. ఎంత కఠినమైనటువంటి పరిస్థితినైనా కూడా
బెదరకుండగా, తొందరపడకుండా, ఆందోళన చెందకుండా, కంగారు పడకుండా ఆ పరిస్థితిని లేకపోతే ఆ సమస్యని సాల్వ్ చేయటానికి, పరిష్కరించటానికి ఆంధ్రేయ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. పాజిబిలిటీ ఫెయిత్. ఆంధ్రేయ దగ్గర ఇది అసాధ్యం అనే మాట లేదు. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి ఏదైనా సాధ్యమే అంటాడు. సాధ్యపడును అనే విశ్వాసం ఆంధ్రే కలిగి ఉన్నాడు. ఈరోజు ఆర్ యు ఏ ఫిలిప్ ఆర్ ఆండ్రూ? మీరు ఫిలిప్ వలె ఉంటారా, ఆంధ్రే వలె ఉంటారా? ఫిలిప్ వలె లెక్కలు కడతారా? ఫిలిప్ వలె పరిశీలన చేస్తారా? లేకపోతే ఆంధ్రే వలె సాధ్యపడును అనే విశ్వాసం కలిగి ఉంటారా? ప్రియమైన దేవుని బిడలారా, ఆంధ్రేయ ప్రయాణం ఒక అడుగుతో ప్రయాణం. ఆంధ్రేయ చేసే పరిచయం ఒక మాటతో ప్రారంభం, ఒక అడుగుతో ప్రారంభం. ఒక్కొక్క ఈటుగా పేర్చున్నట్లుగా ఆంధ్రేయ పరిచర్య ఉంటుంది. దేవుడు అప్పగించిన పనిని ఏదో ఒక రీతిగా ప్రారంభం చేసే దేవుడే కంటిన్యూ చేసుకుంటాడు. దేవుడే కొనసాగింప చేస్తాడు. దేవుడే ముందుకు నడిపిస్తాడు. దేవుడే సహాయం చేస్తాడు. దేవుని మీద భారం పెట్టి ముందుకెళ్ళిపోవడమే. ఫిలిప్ వలె లెక్కలు కడుతూ, క్యాలిక్యులేట్ చేస్తూ, విభజిస్తూ, పరిశీలిస్తూ ఎక్కడ వాడక్కడ ఉండిపోయేటువంటి నైజం ఫిలిప్దైతే ఏదో ఒకలాగా దేవుని యొక్క సహాయంతో దేవుడి దారి చూపిస్తాడని ముందుకు వెళ్ళిపోవడం ఆంధ్రే యొక్క నైజం. ప్రియమైన దేవుని బిడలారా, మనం కొద్ది వారం కావచ్చు, ఎన్నిక లేని వారం కావచ్చు, యోగ్యత లేని వారం కావచ్చు, మన తాహతు సరిపోకపోవచ్చు, కానీ దేవుని మీద భారం వేసి మనం ముందుకు సాగిపోదాం. ఫిలిప్ సా ద విల్డర్నెస్. ఫిలిప్ అరణ్యాన్ని చూశాడు. అయితే ఆండ్రూ సా జీసస్ ఇన్ ద విల్డర్నెస్. ఫిలిప్ చూడడానికి, ఆంధ్రేయ చూడడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఫిలిప్ కేవలం అది అడవి అని చూశాడు. ఈ అడవిలో ఏం దొరకదు అని చూశాడు. ఈ అడవికి ఊరు చాలా దూరంగా ఉంది అని చూశాడు. చాలా డబ్బులు ఖర్చు అవుతాయని చూశాడు. కానీ ఆంధ్రేయ అడవిలో యేసయ్యను చూశాడు. సమస్యలు తీర్చే యేసయ్యను చూశాడు. కొరతలు తీర్చే యేసయ్యను చూశాడు. అద్భుతాలు చేసే యేసయ్యను చూశాడు. ప్రియమైన దేవుని బిడలారా, జీసస్ వాజ్ ఎక్స్పెక్టింగ్. యేసుక్రీస్తు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటనంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్. మనం మనకి విశ్వాసాన్ని కనుపరచటం, మన యొక్క విశ్వాసాన్ని బయలుపరచటం, మన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించటం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ఆయన కనిపెడుతూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ఈ సమస్యలో, ఈ బాధలో, ఈ కష్టంలో, ఈ కొరతలో క్రైస్తవులుగా మనం ఎలా రెస్పాండ్ అవుతాం, ఎలా ప్రవర్తిస్తాం, ఎలా మన భక్తిని, మన నీతిని, మన యథార్థతని, మనకి విశ్వాసాన్ని ఎలా ప్రదర్శిస్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి విశ్వాసాన్ని కనుపరిచేవారిగా ఉంటామా? లోతైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామా? పై ఆడంబరాల, హంగు ఆర్భాటాల? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాతి నేలను పడిన విత్తనాల వలె మనం ఉంటామా? అక్కడ వేరు నిలవదు కాబట్టి, అక్కడ సరి అయినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఆ మొక్కలు ఎండిపోయినట్టుగా, అది అంతగా ఫలించలేనట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మెన్ ఆర్ టూ హార్డ్. కొంతమంది కఠినమైనటువంటి స్వభావం కలిగిన మనుషులు ఉంటారు. పీపుల్ ఆర్ టూ బిజీ. విస్తారమైనటువంటి పని పాటల్లో మునిగిపోయినటువంటి వారు ఉంటారు. విస్తారమైనటువంటి పని పాటలు చాలా కఠినంగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధానంలో స్పందించవలసిన చోట సరైన రీతిగా స్పందించక, లోబడక, విశ్వాసాన్ని ప్రదర్శించక, విశ్వాసం కలిగి ఉండకుండా మనుషులు కఠినంగా ఉంటారు.
బిజీగా ఉంటారు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, వీఆర్ ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్. మనం ఫ్యాక్ట్స్ మీద దృష్టి పెట్టడం కాదు, కానీ ఫెయిత్, విశ్వాసం మీద దృష్టి పెట్టాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మీద దృష్టి పెట్టాలి. నీ ముందు ఏ భారం ఉందో, నీ ముందు ఎంత ఒత్తిడి ఉందో, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నవో, నీవు జయించలేని కార్యాలు ఉన్నవో, వాటి మీద నీవు దృష్టి పెట్టడం కాదు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు మనం ముందుకు సాగిపోవాలి. ప్రియమైన దేవుని బిడలారా, సీ ద సిట్యుయేషన్, నాట్ ద సొల్యూషన్. నువ్వు పరిష్కారం వైపు చూస్తున్నావా, లేకపోతే పరిస్థితిని చూస్తున్నావా? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనము ఫ్యాక్ట్స్ మీద దృష్టి పెడుతున్నామా, లేకపోతే ఫెయిత్ మీద దృష్టి పెడుతున్నామా? దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? ప్రియమైన దేవుని బిడలారా, చాలామంది అంటారు, ఎంతవరకు భరించగలం అంతవరకే భరించగలం, మేము ఎంతవరకు చేయగలం అంతవరకే చేస్తామండి, మేము ఎంతవరకు ఉండగలం అంతవరకే ఉంటామండి, మాకు ఉన్నదాన్ని బట్టే చేయగలం, లేనిది మేము ఎక్కడి నుంచి చేయగలం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అడవిలో ప్రజలకు ఆహారం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఏ రీతిగా వారు ప్రదర్శిస్తారు, విశ్వాసం కలిగి ఉంటారు, ఏ రీతిగా ఈ సమస్యను సాల్వ్ చేస్తారు అనేది ప్రభు వారికి ఇచ్చినటువంటి గోల్. 5,000 మందికి ఆహారం పెట్టాలి, ఆ సమస్యను వారు సాధించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ సమస్యను పరిష్కరించడం తెలియక కాదు, ప్రజలకు ఆహారం పెట్టడం తెలియక కాదు, ఆయనకు చేత కాక కాదు. శిష్యులు ఎలా చేస్తారు? జీసస్ హ్యాడ్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ ఇన్ హిజ్ హార్ట్. యేసుక్రీస్తు వారిలో ఒక ఆలోచన ఉంది, ఆయన యొక్క హృదయంలో ఒక ఆలోచన ఉంది, చేయబోయే కార్యాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హృదయంలో ఆలోచన ఉంది, ఆయన చేతిలో ఆ కార్యము జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. మీకు మొదట ఒక ప్రశ్న అడిగాను, మనం విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి, ఫలించటానికి, ఎదగడానికి రహస్యం ఏంటనంటే హిజ్ టచ్. ఆయన హస్తముతో మనల్ని తాకితే మనం విస్తరిస్తాం, అభివృద్ధి చెందుతాం, ఎదుగుతాం, ఫలిస్తాం. ఆయన చేతితో తాకితే మనం ఆశీర్వదింపబడతాం. ఎప్పుడైతే దేవునికి మనం లోబడతామో, ఆయన చేతికి మన పరిస్థితులను అప్పగించుకుంటామో, అప్పుడే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక రహస్యం ఏంటంటే హన్నా ప్రిన్సిపల్. హన్నా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటది కదా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20 నుండి మనం చదువుకుంటూ వెళ్తే హన్నా చేసినటువంటి పని మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయడం మనం చూస్తాం. హన్నా ప్రార్థన ఏంటనంటే, హన్నా ప్రార్థన రహస్యం ఏంటనంటే, దేవా నీవు నాకు ఒక సేవకుని, ఒక కుమారుణ్ణి నీవు నాకు ఇస్తే నేను నీ సేవకి ఇచ్చేస్తాను. నీవు నాకు గనక ఇచ్చినట్లయితే నేను నీకు ఇచ్చేస్తాను. హన్నా యొక్క ప్రిన్సిపల్ లేదు. లూకా సువార్త 18వ అధ్యాయం 28 నుండి 30వ వచనం వరకు మనం చదివితే పేతురు అంటాడు, ప్రభువా ఇదిగో మేము మా తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చాం, భార్యని బిడ్డలను విడిచిపెట్టి వచ్చాం, మా గృహాలు విడిచిపెట్టి వచ్చాము, అన్నీ వదిలేసి వచ్చాం అంటే జీసస్ సేస్, ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఐ విల్ మల్టిప్లై ఆల్ యు గివ్ మీ. నీవు నాకు ఇచ్చిన వాటిని అన్నిటినీ కూడా నేను రెట్టింపు చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, విస్తరింప చేస్తాను, ఫలింప చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువు చేతికి అప్పగించాలి. మన టాలెంట్స్,
మన యొక్క తలాంతులు, మన యొక్క వనరులు, మనం కలిగిన వాటిని ప్రభువు చేతిలో పెట్టాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు. ఆంధ్రయ్య తీసుకొచ్చినటువంటి ఆహారం ఏమి విస్తారమైనటువంటి ఆహారం కాదు. ఏ ఫ్యూ ఫిష్, కొన్ని చేపలు, చాలా తక్కువ భోజనం. మన దగ్గర ఉన్నటువంటివి కూడా ఫ్యూ టాలెంట్స్, ఫ్యూ సోర్సెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ఏమీ లేని స్థితిలో మనం ఉండొచ్చు. సారెపతి విధవరాలు అంటుంది కదా, అమ్మ నీ దగ్గర ఏముందనంటే, అయ్యా నా దగ్గర కొద్దిపాటి ఆహారం, నా బిడ్డ నేను తినడానికి సరిపడినటువంటి ఆహారం, అది మాత్రమే నా దగ్గర ఉన్నది. ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి ఒక విధవరాలు, ప్రవక్తలో ఒక భార్య, ఆమెకున్నటువంటి సమస్యల్లో ప్రవక్త దగ్గరకు వచ్చింది. అమ్మ మీ ఇంటిలో ఏమున్నది అని అంటే ఆమె చెబుతుంది కదా, అయ్యా నా ఇంటిలో నూనె కొండ మాత్రమే ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనకున్న కొద్దిపాటివే, వాటిని మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేతికి మనం ఇచ్చినట్లయితే, దేవుని సన్నిధిలో ఉంచినట్లయితే, మనకున్న కొద్దిపాటి వాటిని బట్టి మనం ప్రార్థించినట్లయితే, దేవుడు నీ కొదువను ఆశీర్వదిస్తాడు, నీ లేమిలో ఆశీర్వదిస్తాడు, నీ కొరతలో ఆశీర్వదిస్తాడు, ఉన్నతముగా నిన్ను నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద విజన్ ఆఫ్ మల్టిప్లికేషన్, మనం విస్తరింపబడటాన్ని గురించి, లేకపోతే వృద్ధి చెందటాన్ని గురించి ఒక దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. ఫిలిప్ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి క్యాలిక్యులేటెడ్. ఫిలిప్ ప్రతీది కూడా లెక్కగడతాడు. మనం చేయవలసిన పని ఏంటంటే, అలా లెక్కగట్టినప్పుడు మనకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. రావాల్సింది ఫ్రస్ట్రేషన్ కాదు, ట్రాన్స్ఫార్మేషన్, మార్పు చెందే మనసు మనకు రావాలి. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదివితే, ఆ వాక్య భాగంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విస్తరించడం అనేది, అభివృద్ధి చెందడం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందనంటే, ఏ రీతిగా ప్రారంభమవుతుందనంటే, జీసస్ వాజ్ మూవ్ బై కంపేషన్. ప్రభు వారి యొక్క కనికరములో మనం విస్తరించడం అనేది ఇమిడి ఉంది, అభివృద్ధి చెందడం అనేది ఇమిడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. మనం చాలాసార్లు ఏం చేస్తామనంటే కలలు కంటూ ఉంటాం, విపరీతమైన కళ్ళ కంటూ ఉంటాం. అలా చేసేయాలి, ఇలా చేసేయాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశాన్ని భూమి మీదకి దించేయాలని కళ్ళగంటూ ఉంటాం. అయితే భక్తులు చెప్పే మాట ఏంటనంటే, యు డోంట్ మేక్ డ్రీమ్ అండ్ విజన్స్. మనం కళలు, దర్శనాలు మనం తయారు చేయడం కాదు, మనం కట్టడం కాదు, కళల్లో చూడడం కాదు. మనం చేయవలసిన పని ఏంటనంటే, డ్రీమ్ అండ్ విజన్స్ మేక్ యూ. మనం ఏదో ఊహించుకోవడం కాదు, కానీ డ్రీమ్స్ అండ్ విజన్స్ మనల్ని తయారు చేయాలి. ఆ కళలు లేకపోతే ఆ దర్శనాలను బట్టి మనం కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాల్లో మేడలు కట్టడం కాదు, ఊహించుకోవడం కాదు, భ్రాంతిలో ఉండటం కాదు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఫెయిత్. మనం దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. చివరికి ఒక మాట అడుగుతున్నాను, హౌ మచ్ టు బిలీవ్ గాడ్? నీవే రీతిగా దేవుని విశ్వాసం కలిగి ఉన్నావు, ఎంతవరకు నీవు దేవుని నమ్మగలుగుతున్నావు, అంత మట్టుకు మనం సహించినప్పుడు, అంత మట్టుకు మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం గొప్ప కార్యాలు చూడగలం, విస్తరించగలం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ద్వారా అరణ్యములో యేసుక్రీస్తు వారి వద్దకు వాక్యం వినడానికి వచ్చినటువంటి ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని అందించి వారిని ఒట్టిగా విడిచిపెట్టలేదు.
వారికి ఆహారం పెట్టడం, అక్కడ అద్భుతం చేయటం, అక్కడ ఆంధ్రయ్య తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని ఆశీర్వదించటం, వచ్చిన వారందరికీ కూడా సరిపోవడమే కాదు, మిగలడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం కొద్ది వారమైనా, అయోగ్యులమైన, ఎన్నిక లేని వారమైనా మన స్థితిగతులను దేవుని చేతికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో మనం విస్తరించడానికి, వృద్ధి చెందడానికి, ఆశీర్వదింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ క్విజ్ 4 4వ భాగములోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము అందిస్తూ ఉన్నటువంటి సందేశముల ద్వారా, నిర్వహిస్తూ ఉన్నటువంటి క్విజ్ ప్రోగ్రాము ద్వారా మీరు మేలు పొందితే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంతకు మునుపే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు ఇంకొకరిని మరి ఈ కార్యక్రమాన్ని చూడటానికి ప్రోత్సహించండి. మీతో పాటు ఇంకొకరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేలాగున మీరు ప్రోత్సహించండి, బలపరచండి. ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థించండి. ఈరోజు బైబిల్ క్విజ్ 4వ భాగం, ఆదికాండము 21వ అధ్యాయము నుండి 30వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగములో నుండి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. 21వ అధ్యాయము నుండి 30వ అధ్యాయము వరకు. మొదటి ప్రశ్న, సాక్ష్యార్థమైన బావి అని అర్థం వచ్చే ప్రాంతము పేరు ఏమిటి? సాక్ష్యార్థమైన బావి అని అర్థం వచ్చే ప్రాంతము పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, నాహోరునకు ఎంతమంది పిల్లలు? రెండవ ప్రశ్న, నాహోరునకు ఎంతమంది పిల్లలు? మూడవ ప్రశ్న, శారా మృతి చెందిన తరువాత ఆమెను పాతిపెట్టుటకు అబ్రహాము కొన్న భూమి వెల ఎంత? మూడవ ప్రశ్న, శారా మృతి చెందిన తరువాత ఆమెను పాతిపెట్టుటకు అబ్రహాము కొన్న భూమి వెల ఎంత? నాలుగవ ప్రశ్న, రెబెకా ఒంటెలకు నీళ్లు చేది పోసినందుకు ఎలియాజరు ఇచ్చిన బహుమానము ఏమిటి? నాలుగవ ప్రశ్న, రెబెకా ఒంటెలకు నీళ్లు చేది పోసినందుకు ఎలియాజరు ఇచ్చిన బహుమానము ఏమిటి? ఐదవ ప్రశ్న, ఏ దేశములో ఎవరి కాలమందు ఇస్సాకు నూరంతల ఫలము పొందెను? ఐదవ ప్రశ్న, ఏ దేశములో ఎవరి కాలమందు ఇస్సాకు నూరంతల ఫలము పొందెను? ఆరవ ప్రశ్న, రెబెకా ఏ ప్రాంతమునకు చెందినది? ఆరవ ప్రశ్న, రెబెకా ఏ ప్రాంతమునకు చెందినది? ఏడవ ప్రశ్న, రెబెకా ఎవరి వలన విసిగిపోయినది? ఏడవ ప్రశ్న, రెబెకా ఎవరి వలన విసిగిపోయినది? ఎనిమిదవ ప్రశ్న, ఏది దేవుని మందిరమగునని యాకోబు ప్రమాణము చేసెను? ఎనిమిదవ ప్రశ్న, ఏది దేవుని మందిరమగునని యాకోబు ప్రమాణము చేసెను? తొమ్మిదవ ప్రశ్న, లేయాకు పుట్టిన 5 కుమారులు, వారి పేర్లు వరుస క్రమములో వ్రాయాలి. తొమ్మిదవ ప్రశ్న, లేయాకు పుట్టిన 5 కుమారులు, వారి పేర్లు
వరుస క్రమంలో వ్రాయండి. 10వ ప్రశ్న, యాకోబు విస్తారముగా కలిగిన 2 రకములైన జంతువుల మందలు ఏమిటి? 10వ ప్రశ్న, యాకోబు విస్తారముగా కలిగిన 2 రకములైన జంతువుల మందలు ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిలు శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలనగా చదవండి. సమాధానములు వ్రాసి మీరు ఫోటో తీసి మాకు పంపిస్తూ ఉన్నారు. మీ పేరు కూడా దాని మీద స్పష్టంగా అర్థమయ్యేలాగా రాయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ క్విజ్ ప్రోగ్రాం ఏ రీతిగా మీకు సహాయకరంగా ఉందో మీ రెస్పాన్స్ తెలియజేయవలెనని మనవి చేస్తూ ఉన్నాను. ఈ క్విజ్ ప్రోగ్రాం మీరు ఫాలో అవుతున్న విధానమును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఫాలో అవడమే కాదు, మీతో పాటు ఇంకొందరిని, మీరు మీ ఫ్రెండ్స్ని కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, మీ రిలేటివ్స్ని కానీ, మీ నైబర్స్ని కానీ మరి ఈ ప్రోగ్రాం చూసేలాగా ప్రోత్సహించాలని, క్విజ్లో పాల్పంపులు పొందేలాగా ప్రోత్సహించాలని ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసిన వారికి వందనాలు. మరి మీరు మీతో పాటు మరొకరిని సబ్స్క్రైబ్ చేసేలాగా, మా ఛానల్ని ఎంకరేజ్ చేసేలాగా మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మీరు మా పరిచర్యలో పాలుపంపులు పొందుతున్న విధానమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు కృప కనికరము గల దేవా, మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో 225వ ఎపిసోడ్ ప్రభువా మేము నిర్వహించడానికి మీరు కృప చూపిన విధానం కొరకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో తండ్రి, మా ఛానల్ను ప్రేమించి ప్రోత్సహించి ప్రభువా సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలను దీవించండి. లైక్ చేస్తున్న వారిని ప్రభువా, అమూల్యమైనటువంటి కామెంట్స్ పెడుతున్నటువంటి వారిని మా పరిచర్యకు ప్రోత్సాహకరంగా ప్రభువా తండ్రి కామెంట్స్ పెడుతున్నటువంటి బిడ్డలను దీవించండి తండ్రి. ఈ పరిచర్యను మీరు విస్తరింపచేయండి. అభివృద్ధి చేసే దేవుడవో, విస్తరింపచేసే దేవుడవో, ఫలింపచేసే దేవుడో తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడైన దేవుడో తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీ పాద సన్నిధిలో అందించబడినటువంటి వర్తమానాన్ని దీవించండి. అలాగే తండ్రి ప్రభా, నిర్వహించబడిన క్విజ్ ప్రోగ్రాంను దీవించండి. అనేక మంది బిడ్డలు ఈ ప్రోగ్రాం చూసి ప్రభువా క్విజ్లో పాలుపంపులు పొంది ప్రభువా నీ బిడ్డలు సమాధానాలు రాసి పంపించడానికి సహాయము దయచేయండి తండ్రి. ఈ ప్రార్థనలో తలలు వంచిన బిడ్డల మీద, వారి యొక్క శిరస్సు మీద నీ హస్తం ఉంచండి, నీకు ఆత్మను ఉంచండి. నీ బిడ్డల యొక్క శారీరక మానసిక బలహీనతలన్నిటి నుండి తప్పించి విడిపించండి. నీ రక్షణ మార్గంలో నడిపించండి. నీ తట్టు చేతులు చాపిన బిడ్డలను మీరు ఆదరించి కనికరించి బలపరచు నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.